మహాకుంభమేళ ఎవరి కోసం? ముక్కోటి దేవతల్ని పూజించడం కోసం. ఏదైతే ప్రతి హిందువు కూడా తమ జీవిత కాలంలో ప్రధానమైనటువంటి అగ్నికి, నీరుకి, చెట్టుకి ఇట్లాగా ఏదైతే మనకి దేవతల కిందన ఫీల్ అవుతాడు ప్రతి హిందువు కూడా, పూజ చేయటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లాంటి క్రమంలో వచ్చినటువంటి కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కుంభమేళ ఘనంగా జరుగుతున్నది. అది హిందువుల యొక్క అతి పెద్దదైనటువంటి పండగ, 45 రోజుల పాటు జరిగే పండగ. దాన్ని ఎలా ప్రచారం చేయాలి? హిందువుల యొక్క పవిత్ర కార్యక్రమం అని చెప్పు, లేదా హిందువులు నిర్వహించుకునేటువంటి కార్యక్రమం అని చెప్పు. అలా కాకుండా అరబ్ దేశాలకు సంబంధించినటువంటి మీడియాలు, దుబాయ్ బేస్డ్ న్యూస్ క్యూరేటర్ ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ప్రచారం చేస్తున్నా అంటే మహాకుంభమేళా అని అనేటటువంటి హిందూ ఫెస్టివల్ అని కాకుండా బీజేపీ ఈవెంట్ అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే అదేదో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో హిందువులని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఎలా నడుస్తాయి అనేది.